భారత కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీ సిపిఐ అని జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు. పేద వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ సిపిఐ అన్నారు. కూడు గూడు భూమి కోసం అనేక పోరాటాలు చేసి పేదల పక్షాన నిలిచిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీదే అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సిపిఐ శత జయంతి వేడుకల సభలో ఏర్పాటు చేశారు. ఈ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మందా పవన్తో కలిసి పాల్గొని మాట్లాడారు. 100 ఏళ్ల శత జయంతి సభలు జరుపుకున్నామని, కానీ అధికారంలోకి ఎందుకు రాలేకపోతున్నామో మనము ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచంలోని చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, క్యూబా వంటి దేశాల్లో కమ్యూనిస్టు పార్టీ పేదలకు విద్య, వైద్యం, న్యాయం, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అక్కడి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చాడా తెలిపారు. మన దేశంలో ఆర్ఎస్ఎస్ భావాజాలం కలిగిన బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని ఆయన విమర్శించారు. కార్మికుల హక్కులు హరించేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిందని, వాటిని ఏఐటియుసి ప్రజా సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తూనే ఆ నల్ల చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుందని చాడా తెలిపారు. దున్నేవానికే భూమి కావాలి అని పోరాటాలు చేసి అనేక మందికి ఆయువులు బాసారని ఆయన గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ప్రజల్లో ఉండి పేదల హక్కుల కోసం మరోసారి పోరాటాలకు సిద్ధం కావాలని చాడా పిలుపునిచ్చారు. అంతకుముందు నాయకులను సెలవుతో సత్కరించి వారికి జ్ఞాపికను అందజేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్నటువంటి పార్టీ. ఇప్పటికీ అనేక దేశాల్లో మన కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రపంచంలో అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను, ప్రపంచంలో పెద్ద జనాభా కలిగినటువంటి దేశం చైనా అయితే, రెండవ జనాభా కలిగిన దేశం భారతదేశం. నేను చైనాకు వెళ్ళొచ్చే పరిస్థితి ఏర్పడదే అవకాశం వచ్చింది నాకు. ఈ మధ్య వియత్నాం పోయించారు, అందరూ ఫిలిప్పైన్ పోయించారు. ఆ దేశాలలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఎలా పరిపాలన సాగిస్తున్నాయి, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడ్డాయి, ఎలా వాళ్ళ బతుకులు ఉన్నాయి, అందరికీ ఇళ్ళు, అలాగే అందరికీ విద్య, అందరికీ వైద్యం, అందరికీ ఉపాధి, అనేక అవకాశాలు ఎలా కల్పించబడ్డాయని చూసి వచ్చారు స్వయంగా. సిపిఐ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఇది నిజంగా ఈ పార్టీ పుట్టినాడు ఈ దేశానికి స్వాతంత్రం లేదు. ఆనాడు దేశానికి స్వాతంత్రం కావాలని పోరాటం వైపున మహాత్మా గాంధీ, కాంగ్రెస్ అధ్యయనం జరుగుతున్న సమయంలో ఏదో ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది అప్పుడే. ఇప్పుడు మనం ఏదో జోర్దార్గా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు ఉన్న ఓవర్ భగవత్ చెప్తా ఉన్నాడు. అసలు ఆర్ఎస్ఎస్ పుట్టింది అది కేవలం మత శిక్షుకోరు తప్ప, కులాల మత శిక్షుకోరు తప్ప ఈ దేశానికి స్వాతంత్రం ఎన్నడూ లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి సకల జనులకి, సకల సంపన్న వర్ణాలకి కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు అణచివేతలు లేని స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాల్సినటువంటి మరి వాక్యానికి నొక్కి చెప్పినటువంటిది మన ఎవరికి నుండి కోరేయ, మరి అలాగే చిట్యాల, మరి ఐలమ్మ, సాకలి ఐలమ్మంటా మనం. అలాంటి అనేక మంది యువతుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఖబర్దార్ మోడీ. ఇదివరకే మా వాళ్ళు మొత్తం కార్మిక లోకం కదిలింది. కార్మిక ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలను కూడగట్టి 20 కోట్ల మంది పోయినసారి సమ్మె చేశారు, మళ్ళీ సమ్మె చేస్తారు. నువ్వు చట్టాలు గుర్తించకపోతే సమ్మె హక్కు, సమ్మె చేసే హక్కును హరించే హక్కు నీకు ఎవరిచ్చాడు? నీ హక్కు లేదు, అవసరం నేను గద్దె దించినాను కూడా కార్మికుల తప్పని చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సాగునీటి చట్టాలు, రైతులకు సంబంధించి 3 చట్టాలు తీసుకొస్తే 750 మంది రైతులు పట్టణ పెట్టుకుంటే మొత్తం ఆఖరి వాళ్ళపైన భాష ప్రయోగాలు, లాంటి ఛార్జీలు, దిగ్బంధనాలు చేస్తే ఎర్రకుండా పోతే 750 మంది రైతులు ప్రాణాలు అర్పించారు. ఆఖరు నరేంద్ర మోడీ నేను రైతులకు క్షమాపణ చెప్తున్నా, నేను చట్టాలు వాపసుకుంటాను. ఇప్పటికీ మాట తప్పినవాడు అంటే నరేంద్ర మోడీ మాట తప్పాడు. ఇప్పటికీ మళ్ళీ ఇప్పుడు రైతుకి మళ్ళీ ప్రారంభమైంది. అందుకని ఈ దేశంలో పోరాటాలు లేకుండా ఏ పని సాధ్యమైతే లేదు. అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అధ్యయనంలో, లేకుంటే అన్ని సంఘాలు కలిసి పోరాటాలు, లేకుంటే అన్ని పార్టీలు కలిసి పోరాటాలు, అలా అందులో వామపక్ష పార్టీలు కలిసి పోరాటాలు ఇలాంటివి జరుగుతున్నాయి. అందుకని ఇప్పుడు కూడా మనం జరగాలి. అవి చేస్తేనే మన హక్కులు సాధించబడతాయి.